ఫిష్ కల్చర్లో ఒక ఎకరంతో చేయటం అన్నది అలా అవ్వలేని పని అండి. వనామీ ఎకరంతో స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి. కానీ వనామీకి కావాల్సిందండి సెలనిటీ కావాలండి. అది ఉప్పు నీటిలో పెరిగి రెయ్యండి. మినిమమ్ వనామీ చేయాలనుకుంటే 5 సాల్ట్ వాటర్ ఉండగలిగితే 5 నుంచి 25 సాల్ట్ దాకా 30 సాల్ట్ దాకా ఉన్నా ఇబ్బంది లేదండి. 5 సాల్ట్ పైన ఉంటేనే వనామీకి మౌల్టింగ్ ఇష్యూస్ కానండి ప్రాబ్లం రాకుండా. అదేంటంటే వనామీ అన్నది రెయ్య మనకి ఎవ్రీ వీక్ మౌల్ట్ అవుతుందండి. ఫస్ట్ సీడ్ కాదండి, సీడ్ రోజు అయితే కనుకండి ఎవ్రీడే మౌల్ట్ అవుతుందండి. తర్వాత 10 days వచ్చేటప్పుడు కండి 2 daysకి ఒకసారి మౌల్ట్ అవుతుందండి. తర్వాత 20 daysకి వచ్చేటప్పుడు కండి 5 daysకి ఒకసారి, అలాగా మనకి 30 కౌంట్కి వచ్చేటప్పుడు 15 daysకి ఒకసారి మౌల్ట్ అవుతుందండి. ఆ మౌల్టింగ్ని బట్టే గ్రోత్ వస్తుంది కాబట్టి అండి. ఆ మౌల్ట్ అయినప్పుడల్లా షెల్కి దీనికి మనకి కాల్షియం కావాలండి. ఈ మినరల్స్ అన్నీ బాడీకి ఆ షెల్ ఫామ్ అవ్వాలంటే కావాల్సిన మినరల్స్ అన్నీ ఈ సాల్ట్ వాటర్లో ఉంటాయి కాబట్టి అండి మనకి గ్రోత్ బాగుంటుందండి. రన్నింగ్ మార్టాలిటీ రాదు. ఇవన్నీ మినిమమ్ సాల్ట్ 100% కావాలండి వనామీకి. అమావాస్య టైంలో అది మామూలు మీరు వాటర్ మార్చినా కొత్త వాటర్ తోడినా అదే రకంగా తీసినా అది అష్టమి రోజున అమావాస్య రోజున అది గ్రోత్ రావాలంటే క్రాబ్ ఒకటి, మన షింప్ ఒకటి, స్నేక్స్ ఒకటి ఎవ్రీ అమావాస్య మీకు తెలియదు ఏం లేదు మౌల్టింగ్ షెల్ అది వదిలి కొలిది గ్రోత్ పెరుగుతూ ఉంటుందండి. పీత కూడా సేమ్ అండి. పీత కూడా 15 daysకి ఒకసారి మౌల్ట్ అవుతుంది. మౌల్ట్ అయినప్పుడల్లా కొన్ని అన్లార్జ్ అవుతుంది. బాడీ పెరగడానికి అది ఉపయోగపడుతుందండి.